కన్సల్టెన్సీస్ కొన్ని ఫేక్ ఉంటాయండి. మా ఫ్రెండ్ ఒక అమ్మాయిని పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వెనక్కి పంపించారు. సో, ఎందుకు ఏంటి అనేది నేను మొత్తం షేర్ చేస్తాను మీతో. అంతేకాదు స్టాంపింగ్ అయిపోయిన తర్వాత వెంటనే మీరు ట్రావెల్ చేయాలి. మీ కన్సల్టెన్సీస్ మీకు ప్రెజర్ చేస్తున్నాయా? సో, ఏంటి? ఎందుకు చేస్తున్నాయి? వాళ్ళు ఏం చేస్తారు ఆ తర్వాత అనేది కూడా నేను మొత్తం షేర్ చేస్తాను. సో, డెఫినెట్‌గా మీకు యూస్‌ఫుల్ అవుతుంది ఈ వీడియో. ప్లీజ్ వీడియో అయితే లైక్ చేయండి, కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి H1B స్టాంపింగ్ అయితే జరిగింది, అంతా బాగానే ఉందనుకుంది. సో యూఎస్ఏకి ట్రావెల్ చేస్తుంది. పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఆమెని వెనక పంపించారు. ఎందుకు అంటే ఆవిడ స్టాంపింగ్ అయిన కంపెనీ బ్లాక్ లిస్ట్లో ఉంది. సో బ్లాక్ లిస్ట్లో అంటే యూఎస్లో ఇక్కడ రూల్స్ ఫాలో అవ్వకుండా అగెనిస్ట్గా ఏదైనా మిస్టేక్స్ చేయడం వల్ల కొన్ని కంపెనీస్ని బ్లాక్ లిస్ట్లో పెడతారు. సో ఆ కంపెనీస్ ద్వారా మనం ఎటువంటి వీసాలకి స్టాంపింగ్కి వెళ్ళకూడదు, మనం మనీ కూడా పే చేయొద్దండి, మీరు మోసపోతారు. సో తెలియక ఆమెకు అలా జరిగింది. ఆ తర్వాత ఆమె వేరే కన్సల్టెన్సీస్ ద్వారా అప్రోచ్ అయ్యి వెళ్ళాలని అనుకున్నా కూడా చాలా మంది కన్సల్టెన్సీస్ ముందుకైతే రాలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈమెని పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వెనక పంపించారు అంటే అసలు ఇంకా మీకు నెక్స్ట్ వేరే ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా క్వశ్చన్స్ స్ట్రిక్ట్గా ఉంటాయి. అసలుకి ఇంకా మనకి స్టాంపింగ్ మళ్ళీ అవ్వటం అన్నది కూడా చాలా కష్టం అనమాట. అలా ఉంటుంది సిచ్యువేషను. సో దానికి స్పెషల్గా మళ్ళీ రూల్స్ అన్నీ వేరే ఉంటాయి అనమాట. ఒకసారి పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో రిజెక్ట్ అయ్యి వెనక్కి వెళ్ళిన వాళ్ళకి కంప్లీట్గా వేరే ప్రాసెస్ ఉంటుంది. సో అందువల్ల చాలా కన్సల్టెన్సీస్ అయితే మళ్ళీ ఆమెను ప్రొఫైల్ని ఫార్వర్డ్ చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. సో ఆవిడ చివరికి ఏంటంటే లక్కీగా వాళ్ళ హస్బెండ్ కూడా H1B ఉండటం వల్ల H4 వీసాతో ట్రావెల్ చేసి వెళ్ళిందనమాట. కొంతమంది F1తో కూడా వెళ్ళొచ్చు. ఎందుకు అంటే ఆల్రెడీ మీకు వ్యాలిడ్ H1B వీసా ఉన్నప్పుడు మీరు ఇంకొక H1B వీసా ఫ్రెష్గా వేయకూడదు. ఉన్న వీసానే మీరు కంపల్సరీ యూజ్ చేసుకుంటేనే ఆ ఎక్స్పైరీ డేట్ ఆ 6 years అయిపోయిన తర్వాత మీరు ఇంకోటి ఏమైనా కొత్తగా అప్లై చేసుకోవచ్చు. కానీ సో ఆ 6 years కంప్లీట్ కాకుండా మీరు ఇంకొక అప్లికేషన్ ఇవ్వడానికి లేదు. సో అందువలన ఆవిడ H4తో ట్రావెల్ చేయాల్సి వచ్చింది. సో అంతేకాదు ఇప్పుడు మీకు స్టాంపింగ్ అయితే అయిపోయింది, మీరు ఒక కన్సల్టెన్సీ ద్వారా స్టాంపింగ్ చేయించుకున్నారు, కానీ మీకు మంచి జాబ్ అది బాగుంది. ఇక్కడ ఇప్పుడు అమెరికాలో సిచ్యువేషన్స్ బాగాలేదు కదా, మెల్లగా వెళ్దాంలే తర్వాత అనుకుని ఉన్నారు. కానీ మీ కన్సల్టెన్సీస్ మిమ్మల్ని ప్రెజర్ చేస్తాయి. ఎందుకంటే వాళ్ళకి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కదా మీకు మనీ వస్తాయి వాళ్ళకి కదా అనేసి మిమ్మల్ని ఎక్కువ వాళ్ళు పుష్ చేయడానికి ట్రై చేస్తారు. లేదు మీరు ఇంకా వెళ్ళలేదనుకోండి, ఒక 1 year చూసినా కూడా ఒక్కొక్కసారి కొన్ని కన్సల్టెన్సీస్ రివోక్ చేస్తాయి. అంటే మాకు ఈ క్యాండిడేట్ అవసరం లేదు ప్రాజెక్ట్కి, మాకు ఇంకా అందువల్ల మేము తీసేస్తున్నాము ఈ అప్లికేషన్ అనేసి కొన్ని కన్సల్టెన్సీస్ అయితే ఇలా చేస్తాయి. అప్పుడు ఏంటి, మీకు మళ్ళీ కొత్త వేరే కన్సల్టెన్సీలో ట్రాన్స్ఫర్ పెట్టుకొని మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళి మళ్ళీ స్టాంపింగ్ చేసుకొని మీరు యూఎస్కి వెళ్ళాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి రివోక్ చేసిన తర్వాత కూడా మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ టఫ్గా ఉంటాయి. మళ్ళీ కొన్ని కన్సల్టెన్సీస్ కూడా మీ అప్లికేషన్ పిక్ చేయడానికి కొంచెం ఆలోచిస్తాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలి అంటే ఇందాక చెప్పిన ఆ అమ్మాయి సిచ్యువేషన్లో కూడా ఇక్కడ చాలామంది ఇమిగ్రేషన్ లాయర్ ద్వారా అయితే వెళ్తారండి. ఇమిగ్రేషన్ లాయర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే మీరు బీటెక్లో ఒక గ్రూప్లో మీరు బీటెక్ కంప్లీట్ చేస్తే ఎలక్ట్రానిక్స్ చేశారనుకోండి, ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ జాబ్ ద్వారా వస్తున్నారనుకోండి, మీకు తప్పకుండా లాయర్ దగ్గర నుంచి ఒక నోటరీ ఒక సర్టిఫికేషన్ అనేది కంపల్సరీ కావాలి. సో మీరు ఒక ఇమిగ్రేషన్ లాయర్ దగ్గర నుంచి మీరు ఒక డాక్యుమెంట్తో మీరు కనుక యూఎస్లోకి వస్తారు, పోర్ట్ ఆఫ్ ఎంట్రీ చాలా ఈజీ అవుతుంది. ఏదైనా క్వశ్చన్స్ అయినా కూడా మీకు ఆ లాయర్ అనేది మీకు హెల్ప్ చేస్తాడు. సో ఇవన్నీ కూడా కన్సల్టెన్సీస్ చూసుకుంటే అండి, కొంచెం మంచి కన్సల్టెన్సీస్ అయితే తప్పకుండా కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తాయి. ఎందుకంటే ఆ లాయర్ కూడా ఎక్కువ ఛార్జ్ చేస్తాడు. సో అందువల్ల అవే చూసుకుంటాయి. సో అందువల్ల మీరు చూస్ చేసుకునే కన్సల్టెన్సీస్ కూడా మనకి ముందు వెనక మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వెళ్ళారా, వాళ్ళకి అంత సక్రమంగా జరిగిందా అని కొంచెం మనకు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని మనం వెళ్తే మనకి ఎలాగో మీరు తప్పకుండా ఎంతో కొంత మనీ పెడతారు కాబట్టి సో మనం జాగ్రత్తగా అయితే ఉండాలి. కొంతమంది మనీ అడుగుతారు, మళ్ళీ మనీ తీసుకున్న తర్వాత మీరు ఎన్ని కాల్స్ చేస్తే లిఫ్ట్ చేయరండి. సో మీకు వీసా అప్లికేషన్స్ అన్నీ ఏం చేయరు. సో అలాంటి కన్సల్టెన్సీస్ నుంచి దూరంగా ఉండి జాగ్రత్తగా అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను హస్బెండ్ వైఫ్కి ఇద్దరిలో ఒకరికి H1B వస్తే ఏంటి పరిస్థితి, ఎలా అప్రోచ్ అవ్వాలని డీటెయిల్స్ టిప్స్ అవన్నీ నెక్స్ట్ వీడియో చెప్తాను. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.